అందరికీ నమస్తే అండి. ఒక వారం రోజుల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది. యాక్చువల్లీ నేను నాకు పర్సనల్గా చాలామంది రాష్ట్రంలో ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే నేను చెప్పలేను, చాలా టైట్ ఫైట్ ఉంది అనే చెప్పేవాడిని. పర్సనల్గా నన్ను ఎవరు మెసేజ్ చేసినా, మెయిల్ చేసినా లేదా ఫోన్ చేసినా, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఈవెన్ నా కుటుంబ సభ్యులు అడిగినా సరే నేను అదే చెప్పేవాడిని, చాలా టైట్ ఉందండి, ఇంత ముందులో లేదు పరిస్థితి, చాలా టైట్ ఎలక్షను అని చెప్పేవాడిని. కానీ ఒక వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. అది నాకే పర్సనల్గా అనిపిస్తుందా లేదంటే ఇతరులతో కూడా అదే ఉందా అనేది నేను కొంతమందితో మాట్లాడాను. చాలా వర్గాల్లో ఇదే ఫీలింగ్ ఉంది. అందుకు రెండు కారణాలు. అందులో మొదటి కారణమేమో మేనిఫెస్టో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొత్త పాయింట్లు ఏమీ లేవు. సేమ్ ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా అలాగే ఉంటుంది అని చెప్పకనే చెప్పారు. అదే రాజధాని, అదే పోలవరం. రాజధాని విషయంలో క్లారిటీ లేదు, పోలవరం విషయంలో క్లారిటీ లేదు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు, ఒకవేళ చెప్పినా పూర్తి చేస్తారని నమ్మకం లేదు. 3 రాజధానులు కంటిన్యూ చేస్తామన్నారు. హైకోర్టు ఒప్పుకోకుండా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా 3 రాజధానులు ఎలా నిర్మిస్తారనేది మేనిఫెస్టోలో ఇవ్వాల. అలాగే మెగా డిఎస్సీ అనేది తీసేశారు, సిపిఎస్ రద్దు అనేది తీసేశారు, పోలీసులు వీక్ ఆఫ్స్ అనేవి తీసేశారు. సో చాలా పాయింట్లు మిస్ అయ్యాయి. సేమ్ ఈ సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని కాస్త పెంచి కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి మేనిఫెస్టో అనేది ఫెయిల్. సో ఏంటిది మేనిఫెస్టో విషయంలో వైసీపీ గ్రాఫ్ కొంత డౌన్ అయింది. నేను జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చాలామందికి సమాధానం చెప్తా. ఎందుకంటే ఈ మధ్య కామెంట్స్ వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా పెడుతున్నారు. ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల టైంలో నేను దాగుడు మూతలు, డొంక తిరుగుడు, ముసుగులో గుద్దులు అట్లా ఆడాల్సిన పని లేదు. ఉన్నదన్నట్టు స్పష్టంగా చెప్పేస్తున్నా. ఎలా ఉండబోతోంది అనేది కూడా చెప్పేస్తున్నా. వైసీపీ గెలిచినా ఒకటే, టీడీపీ గెలిచినా ఒకటే. ఈ రాష్ట్రంలో ఎవరు గెలిచినా సరే చేసేదేమీ ఉండదు అనేది నేను బలంగా నమ్ముతున్న వ్యక్తిని. కాబట్టి రెండు పార్టీలను సమాన దూరంలో చూస్తాను. కాబట్టి నేను రెండు పార్టీలను స్వేచ్ఛగా విమర్శించగలను. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, వైసీపీ గ్రాఫ్ డౌన్ఫాల్ అవ్వడం వాస్తవం. ఆ పార్టీ క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఒకటో విషయమేమో మేనిఫెస్టో. ఇక రెండో అత్యంత కీలకమైన విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జరుగుతున్న గందరగోళం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భూములు ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళకి, మధ్యతరగతి కంటే దిగువ వర్గాల వారికి కూడా 1 సెంటో, 2 సెంట్లో, 5 సెంట్లో, 50 సెంట్లో, అరెకరమో ఎంతో కొంత పొలం ఉంటుంది. కాస్త మధ్యతరగతి వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఉన్నత వర్గాల వారికి భారీగా భూములు ఉంటాయి. ఇప్పుడు ఆ భూముల విషయంలో కాంట్రవర్సీస్ జరిగితే ఎవరు పరిష్కరించాలి? కోర్టుల్లోకి వెళ్తే ఓకే, సివిల్ కేసులు లేట్ అవుతాయి. కానీ ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా అదే నడుస్తుంది. ఇప్పుడు అది కాదు అని ఒక ట్రిబ్యునల్, రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దానిలోనే కేసులు విచారిస్తారు. ఆ రెవెన్యూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్కి వెళ్ళాలి, రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఇందులో ఏ అధికారులు ఉంటారు? ఏ స్థాయి అధికారులు ఉంటారు? అలాగే ప్రజల ఆస్తి పత్రాలు జిరాక్స్లు ఇచ్చి ఒరిజినల్స్ లోపలే పెట్టుకుంటే అవి ఏ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారు? ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి, అనేక సందేహాలు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి, హక్కులు కాలరాసేలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూమి అంటే ప్రాణం, పంచి ప్రాణాలు దాని మీదే పెట్టుకుంటారు. ఒక ఆడపిల్లలు గల తండ్రి 1 ఎకరం భూమి ఉంటే ఆ ఎకరం భూమి అమ్మి పెళ్లి చేయాలి అనుకుంటాడు ఒక ఆడపిల్ల తండ్రి. సో ఆ పెళ్లి చేసే సమయానికో, అప్పు దాని మీద తాకట్టు పెట్టి అప్పు తీసుకునే సమయానికో ఏదో ఒక లిటిగేషన్లో ఉండి ఈ భూమి నీది కాదయ్యా, లిటిగేషన్లో ఉంది, రెవెన్యూ ట్రిబ్యునల్లో ఉంది అంటే ఏం చేస్తారు ఎవరైనా? ఆ భూమి మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ 2 సంవత్సరాల్లో ఆ ఫిర్యాదు విషయం ఆ భూమి గలదా వాడికి, ఆ యజమానికి తెలియకపోతే ఆ భూమి ఎవరైతే ఫిర్యాదు చేశారో నాది అని వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళంగా ఉంది, చాలా భయానకంగా ఉంది. సో ఈ విషయంలో వైసీపీ బాగా దెబ్బతింటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ఆత్మరక్షణ ద్వారంలో కౌంటర్లు ఇచ్చినా ఇది బీజేపీ వాళ్ళు తెచ్చారు, బీజేపీ వాళ్ళు తెచ్చిన చట్టం ఇది, మాకు సంబంధం లేదు అని అనుకున్నా సరే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే ఒక ప్రధానమైన సోర్సు, మేబీ కొంతమంది బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. అందులో బెట్టింగ్ యాప్ల్లో కూడా ఉంటాయి. వైసీపీకి ఎన్ని సీట్ల మీద బెట్టింగ్ జరుగుద్దో, అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో దాని మీద ట్రెండింగ్ ఉండి వేస్తుంటారనమాట. మేబీ అది లీగలో ఇల్లీగలో నాకు తెలీదు, మనం దాన్ని పట్టించుకోము.
కానీ ఆ వర్గాల్లో ఆ సర్కిల్స్లో కూడా చర్చ జరుగుతుంది. ఒక వారంలోనే వైసీపీ సీట్లు తగ్గించారంట. గత వారం ఉన్న సీట్లకి ఇప్పుడు ఉన్న సీట్లకి ఒక 10 సీట్లు తగ్గించారు. ఎందుకంటే గ్రాఫ్ డౌన్ అయింది. సో నెక్స్ట్ పోలింగ్ టైంకి ఇంకా డౌన్ అవ్వచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈ 2 అంశాలు ప్లస్ పెన్షన్ అంశాలు ఇవన్నీ కూడా జనంలోకి విస్తృతంగా వెళ్ళే అవకాశం ఉంది. చెప్పాను కదా, ఎన్నికలకు ముందు 15 రోజులు ప్రతి అంశము కీలకమే. ఎప్పటికప్పుడు డౌన్ మారుతూ ఉంటుంది. అప్పుడు సముద్రపు అలలు పైకి వచ్చి మళ్ళీ కిందకి డౌన్ అవుతున్నట్టే ఈ పొలిటికల్ వేవ్స్ కూడా అలాగే డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి వైసీపీ డౌన్ఫాల్లో ఉంది, కూటమి అప్లో ఉంది. మేబీ ఇంకో నెక్స్ట్ 1 వీక్లో ఏమైనా వాళ్ళు డౌన్ఫాల్ అయ్యి వీళ్ళు లెగుస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ.